మీరు గంటల తరబడి చదువుతున్నా మార్కులు రావటం లేదా? లేక బుక్ ఓపెన్ చేయగానే నిద్ర వచ్చేస్తోందా? అయితే ప్రాబ్లం మీ మెదడులో లేదు బాస్, మీరు చదివే పద్ధతిలో ఉంది. క్లాస్లో టాప్ వచ్చే స్టూడెంట్కి, యావరేజ్ వచ్చే స్టూడెంట్కి రోజుకుండేది అదే 24 గంటలు. తేడా ఎక్కడొస్తుందో తెలుసా? కన్సిస్టెన్సీ. చాలామంది అనుకుంటారు ఈరోజు రాత్రంతా మేల్కొని చదివేసి రేపు హిస్టరీ క్రియేట్ చేస్తా అని. కానీ నిజానికి సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చే అలజడి కాదు, అది రోజు రోజుకు చేసే చిన్న చిన్న ప్రయత్నాల నిశ్శబ్ద ప్రయాణం. ఫోకస్ మార్చండి. రోజుకి 10 గంటలు చదవాల్సిన అవసరం లేదు. ఫోన్ పక్కన పెట్టి పూర్తి ఫోకస్తో రోజుకి 2 గంటలు చదివినా చాలు. ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించకండి. ఈరోజు మీకు మ్యాథ్స్ రాకపోవచ్చు, రేపు కెమిస్ట్రీ కష్టం అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ బుక్లో రాసే ప్రతి తప్పు రేపు ఎగ్జామ్ హాల్లో మీరు చేయబోయే రైట్ ఆన్సర్కి ఒక స్టెప్పింగ్ స్టోన్. కష్టపడి చదవటం అంటే పేరెంట్స్ కోసమో టీచర్స్ భయం కోసమో కాదు, భవిష్యత్తులో ఎక్కడో ఒక చోట తలదించుకోకుండా మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం కోసం. అందుకే రేపటి నుండి కాదు, ఈ క్షణం నుండే మీ ఫోన్ని డిస్టర్బ్ మోడ్లో పెట్టండి. జస్ట్ 30 నిమిషాలు మీకు అత్యంత కష్టమైన సబ్జెక్ట్ని ఓపెన్ చేసి చదవటం స్టార్ట్ చేయండి. మీరు ఈ ఛాలెంజ్కి రెడీ అయితే